వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. నిన్న సెంచురీలో జరిగిన మ్యాచ్లో ఇండియా అదరగొట్టింది. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా మరి చివరి వరకు కూడా పోరాడింది. ముఖ్యంగా జాన్సన్ గురించి చెప్పాలి. అతను ఒంటి చేత్తో విజయాన్ని అందించే వరకు తీసుకొచ్చాడు. అటు క్లాసన్ అటు జాన్సన్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడారు. అటు మామూలుగా ఆడలేదు. జాన్సన్ అయితే ఇక్కడ తెలుగు భాషలో కొన్ని పదాలు వాడతారు, అలాంటి పదాలు ఇక్కడ వాడాలి. బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇటు బాల్ వేస్తే 4 or 6, ఎడ్జ్ అయితే 4, లేదంటే కరెక్ట్ టైమింగ్ అయితే 6. అన్ని వైపుల షాట్స్ ఆడాడు జాన్సన్. అసలు ఊహించలేదు. అప్పటికే మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. చాలా వ్యత్యాసం వాళ్ళకి. ఆల్మోస్ట్ 15 runs 16 runs కూడా ఓవర్కి చేయాల్సిన పరిస్థితి లోపల జాన్సన్ ఎక్కడ తడబడలేదు క్లాస్. కానీ అద్భుతమైన ఫీల్డింగ్ సెటప్, అలాగే చాలా కూల్ మైండెడ్గా ఫీల్డ్ సెటప్ చేస్తూ మరి అటు క్లాసన్ వికెట్ అలాగే జాన్సన్ని కూడా వికెట్ తీసుకొని ఇండియా మ్యాచ్ గెలిచింది. 11 runsతో గెలిచింది. 219 runs చేసింది మొదట బ్యాటింగ్ చేస్తూ. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చింది. సో మొదటి ఓవర్లోనే శాంసన్ అవుట్ అయ్యాడు. శాంసన్ అవుట్ అయిన తర్వాత మరి వన్ డౌన్లో నార్మల్గా ఎప్పుడు తిలక్ వర్మ రాడు, కానీ తన కోరిక మేరకు అతను వన్ డౌన్ రావడం, అలాగే అతన్ని ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ లోపల అద్భుతంగా రాణించాడు. చాలా క్లాసికల్ ఇన్నింగ్స్, అంటే అన్ని వైపులా కూడా అన్ని రకాల షాట్స్ ఆడాడు. సో అతను ముఖ్యంగా అతని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకవైపు వికెట్లు పడిపోయింది, శాంసన్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఫామ్లో లేడు. సో అభిషేక్ శర్మ తడబడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ వస్తూనే అటు బ్యాట్ చూపించాడు, అద్భుతంగా రాణించాడు. అన్ని వైపులా అటు కవర్ నుంచి, ఎక్స్ట్రా కవర్ నుంచి, లాఫ్టర్ షాట్స్, అటు పుల్స్ కానీ అటు ఫ్లిక్స్ కానీ చాలా బ్యూటిఫుల్ ఒక మంచి పార్ట్నర్షిప్ సాధించాడు. తన ఇంతకుముందు అతను సెంచరీ సాధించిన తర్వాత చాలా టైం తర్వాత అతను పర్ఫామ్ చేయలేకపోయాడు అభిషేక్ శర్మ. కానీ ఈ మ్యాచ్లో అతని ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండేది ఒకవేళ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయితే కనుక. కానీ ఈ మ్యాచ్లో అతను దుమ్మి దుల్చాడు, అద్భుతంగా దంచేశాడు. అందరినీ కూడా ప్రతి బౌలర్ని అందరినీ కూడా ఆడుకున్నాడు. ముఖ్యంగా అటు మార్క్రమ్ కానీ అలాగే కొత్త బౌలర్లందరినీ కూడా చాలా ఈజీగా సునాయాసంగా బౌండరీలకు తరలించాడు. సో అటువైపు కొద్దిగా తిలక్ వర్మ మనకు సైడ్ కనిపించలేదు కొంచెంసేపటి వరకు. ఆడుతున్నాడు, అతను 4, 6 కొడుతున్నాడు. బట్ అతని అభిషేక్ శర్మనే ముందునే నడిపించాడు. ఆ తర్వాత ఆటోమేటికల్గా అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ నుంచి ఒక 100 ఎక్స్పెక్ట్ చేసింది. మంచి పార్ట్నర్షిప్ ఎక్స్పెక్ట్ చేసింది ఇండియా. కానీ దానికి తగ్గట్టుగానే చివరి వరకు ఉంటూ నాట్అవుట్గా ఉంటూ ఎక్సలెంట్ బ్యాటింగ్. అటు 7 sixes 8 fours 56 balls 107 నాట్అవుట్. వన్ డౌన్ వస్తూ, అంటే ఆల్మోస్ట్ ఓపెనింగ్ సంజు శాంసన్ 0 అవుట్ అయిన తర్వాత అటు ఫస్ట్ ఓవర్ అవుట్ అయిన తర్వాత ఇంకా ఏముంటుంది, అది కూడా ఓపెనింగ్. అలాంటి ఓపెనింగ్ వస్తూనే చెప్పుకోవడానికి మాత్రం వన్ డౌన్, బట్ అతను ఆడింది ఓపెనింగే. మొదటి ఓవర్లో బౌన్సీ వికెట్ మీద ఆడడం అంటే, సౌత్ ఆఫ్రికాలో ఆడడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా సెంచురీ వికెట్, మంచి పేస్ సంబంధించిన వికెట్. అలాగే స్క్వేర్స్ దగ్గర ఉంటాయి, బట్ స్క్వేర్స్ని కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటూ అన్ని వైపుల షాట్స్ ఆడాడు. స్విచ్ షాట్స్ ఆడాడు, అలాగే లాఫ్టెడ్ డ్రైవ్స్ ఆడాడు, బౌలర్ మీద నుంచి చాలా బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు, పుల్స్ ఆడాడు, స్వింగ్ చేశాడు, కట్స్ ఆడాడు, స్క్వేర్ డ్రైవ్ ఆడాడు. అన్ని రకాల షాట్లు ఆడుతూ తిలక్ వర్మ మురిపించాడు. ఆ తర్వాత మనం ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన ముగ్గురు గురించి చెప్పుకోవాలి. 1 హర్షదీప్ సింగ్, 2 అభిషేక్ శర్మ, అలాగే 3 చాలా ఇంపార్టెంట్ తిలక్ వర్మ అసలు ఎంత గేమ్ ఉందని ఎవరు కూడా ఊహించలేదు తిలక్ వర్మ దగ్గర. సో చాలా ఎక్సలెంట్గా దాని మొత్తం తను లాస్ట్ వరకు ఉండాలనే ప్రణాళికతోటి ఆడినట్టుగా కనిపించింది. సో ముఖ్యంగా ముందే రిక్వెస్ట్ చేశాడు. ఆ విషయం కూడా మనం పేపర్ ద్వారా తెలుసుకున్నాం. నన్ను వన్ డౌన్ పంపించాల్సింది అంటే ఆ రిక్వెస్ట్ మేరకు సూర్యకుమార్ యాదవ్ని అడిగిన తర్వాత అతను వన్ డౌన్ రావడం, ఆ తర్వాత మీరు అంతా కూడా చూసింది సెంచరీ చేయడం. బట్ ఈ మ్యాచ్ మాత్రం చివరి బాల్ వరకు ఉత్కంఠత ఉండేది. చివరి ఓవర్లో కూడా దాదాపుగా 20కి పైగా పరుగులు చేయాల్సిన సమయంలో కూడా మరి భయమే ఉండేది. ఎందుకంటే జాన్సన్ ప్రతి బాల్ అంటే 6 కానీ 4 కానీ కొడుతున్నాడు. చాలా తక్కువ 17 balls 54 runs, అలాగే 5 sixes 4 fours. ఆల్మోస్ట్ ఒకవైపు చూస్తుంటే జాన్సన్ ఉంటే ఈ మ్యాచ్ అయిపోయినట్టుగానే అనుకున్నాం. కానీ చివరి వరకు పోరాడిన మరి హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఒకవైపు ఎండ్లో అతను చాలా చక్కగా బౌలింగ్ చేయబట్టే నిన్న మ్యాచ్ గెలిచాం.
ముఖ్యంగా వరుణ్ చక్రవర్తికి అటు ఏ బాల్ వేయాలని కూడా తడబడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అసలు యాన్సర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎటు వేయాలి, అలాగే క్లాసన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇద్దరు కూడా అసలు ఏమాత్రం కూడా స్పందించలేకపోయారు, ఒక ప్రశ్నలు అడగలేకపోయారు బ్యాటర్ని. సో ఇక్కడ అక్షర్ పటేల్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ ముఖ్యంగా అక్షర్ పటేల్ గురించి చెప్పాలి, ఒక క్యాచ్ అయితే అద్భుతంగా తీసుకున్నాడు. ఆ క్యాచ్ దాదాపుగా 6 ఈజీగా వెళ్ళే 6ని అమాంతం మంచి జంప్ టైమింగ్, మంచి అదే టైంకి జంప్ ఎంత ఇంపార్టెంటో నిరూపించాడు అతను. అలాంటి జంప్ చేయకపోతే బాల్ బయటకు వెళ్ళిపోయేది. సో అటు 6తో ఉంటే మ్యాచ్ మనం ఆటోమేటిక్గా ఓడిపోయేవాళ్ళం. సో అక్షర్దీప్ బట్ వికెట్ వచ్చింది, అలాగే 6 రన్స్ కూడా సేవ్ చేశాడు, అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు, బౌలింగ్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ 4 overs 37 for 3, అలాగే వరుణ్ చక్రవర్తి 4 overs 54 for 2. చాలా లాస్ట్ మ్యాచ్లో 5 wickets 17 runs ఇచ్చి 5 wickets తీశాడు. ఈ మ్యాచ్లో కానీ చాలా కష్టపడ్డాడు బౌలింగ్ చేసినప్పుడు. రవి బిష్ణోయ్ ఒక విధంగా చూస్తే ఫస్ట్ 2-3 overs చాలా చక్కగా వేశాడు. ముఖ్యంగా లెంత్ అనేది చాలా కీలకం అతనికి. ముఖ్యంగా మిల్లర్కి మన బిష్ణోయ్ వేసిన బౌలింగ్ చూడాలి, తప్పకుండా డెఫినెట్గా చూడాలి మీరు హైలైట్స్లో. ఎందుకంటే మిల్లర్ని అసలు కుదురుకొని ఇవ్వలేదు, అసలు ఒక డ్రైవ్కి ఇవ్వలేదు, లాఫ్ట్ షాట్కి ఇవ్వలేదు, చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. కానీ లాస్ట్ జెన్సన్ బ్యాటింగ్ వచ్చేసరికి రవి బిష్ణోయ్ చాలా దెబ్బతిన్నాడు, చాలా కష్టపడ్డాడు. అతనికి ఎక్కడ వేయాలో తెలియలేదు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ వేసాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేస్తున్నప్పుడు జెన్సన్కి కానీ క్లెసన్కి కానీ కంప్లీట్గా షార్ట్ బాల్స్ వేసాడు. దాంతో వాళ్ళు 6 ముఖ్యంగా క్లాసన్ చాలా వేగంగా ఆడుతుంటాడు, ముఖ్యంగా పుల్స్ హుక్స్ చాలా బాగా ఆడుతుంటాడు. అటు మిడ్ వికెట్ నుంచి లాంగ్ ఆన్ నుంచి ఆడే షాట్స్ గ్రౌండ్ బయట కూడా వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు, అంత వేగంగా అంత బ్యూటిఫుల్గా ఆడతాడు. అలాంటి టైంలో కూడా వరుణ్ చక్రవర్తి చాలా కంగారు పడ్డాడు, షార్ట్ బాల్స్ వేయడం, అలాగే 3 6 కూడా ఇవ్వడం చూసాం. సో మ్యాచ్ ఒక విధంగా పోతుంది అనుకున్నాం మనం. మ్యాచ్ ఇండియా చేత జారిపోయే అవకాశమే ఉండే, బట్ చివరిలో హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ వల్ల ఇండియా గెలిచింది. ముఖ్యంగా యాన్సన్ బౌలింగ్ కూడా చాలా చక్కగా వేశాడు. మామూలుగా అతను మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం చూస్తుంటాం, అలాగే శాంసన్ ఈసారి బలయ్యాడు. బట్ శాంసన్ సెకండ్ డక్ అయింది, వరుసగా 2 సెంచరీలు, ఆ తర్వాత వరుసగా 2 డక్స్, ఇది కూడా ఒక రికార్డే. ముఖ్యంగా ఇంకోటి, ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియా 2-1 ఇప్పుడు సిరీస్లో ఇంకొక మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్ గెలిస్తే 3-1తో సిరీస్ గెలుస్తాం, ఓడిపోతే 2-2తో సిరీస్ డ్రా అవుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభ, ముఖ్యంగా సీనియర్ ప్లేయర్ అనే ఒక విధమైన ఆలోచన మనకేం లేదు, అద్భుతంగా ఆడుతున్నారు పిల్లలు కూడా, అందరూ కూడా కొత్తగా వచ్చిన ప్లేయర్ అందరూ కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అభిషేక్ శర్మ గురించి మనం మాట్లాడుకోవాలి, అలాగే సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలి. సీనియర్లు లేని లోటును పూడ్చారు, వాళ్ళు లేరనే విషయమే మనం మర్చిపోయాం, చాలా చక్కగా ఆడుతున్నారు. మరి మార్కమ్ శ్రేణును, మరి సూర్యకుమార్, ఇంకొక విషయం చెప్పాలి మీకు, సూర్యకుమార్ యాదవ్ అటు క్యాప్టెన్సీ చేసిన తర్వాత చాలా మట్టుకు మనం అతను తక్కువ స్కోర్ చూస్తున్నాం. చక్కగా మరి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ చేశాడు, అతని క్యాప్టెన్సీ చాలా విజయాలు సాధించాము. అలాంటి హార్దిక్ పాండ్యా పక్క పెట్టి మన సూర్యకుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. బట్ సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకమైన బ్యాటర్, 2 డౌన్లో వస్తూ అతను విరుచుకుపడుతుంటాడు. ఒకవేళ లేట్గా వికెట్ పడితే తను ముందుకొచ్చి 1 డౌన్లో ఆడుతుంటాడు, చాలా వేగంగా పరుగు సాధించే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు చాలా మ్యాచ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు, నిన్న మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. సో అతనికి క్యాప్టెన్సీ ఏమైనా బరువుగా ఉందేమో అనిపిస్తుంది, ఆ బరువుని అటు బ్యాటింగ్ లోపల రాణించలేకపోతున్నట్టుగా అనిపించింది నాకు. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మ్యాచ్ అంటే రేపు జరగబోయే మ్యాచ్లో మరి ఇండియా ఫేవరెట్గా బరిలో దిగుతుంది. సో సౌత్ ఆఫ్రికా కూడా అంత ఈజీ కాదు, సౌత్ ఆఫ్రికాతో ఆడడం, ముఖ్యంగా బౌన్సీ వికెట్ డెఫినెట్గా రేపు బౌన్సీ వికెట్ ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఈ టైంలో కూడా మరి ఇండియా ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది చూద్దాం. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ షో రాంప్రసాద్ టాక్స్.